సుధీర్ సమీరాల కథ ఇది ఒక యథార్థ గాథ. ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం సమీర. ఆమె తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, తల్లి కూడా గవర్నమెంట్ ఉద్యోగినే. సమీరాకు ఒక అన్న ఉన్నాడు. అన్నాచెల్లెళ్ల మధ్య అపారమైన ప్రేమ ఉండేది. అయితే తరచూ తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవలను చూడలేక సమీరా అన్న ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ రావడంతో స్కాలర్షిప్ ద్వారా విదేశాలకు వెళ్లడం అతనికి సులభమైంది. చిన్నప్పటి నుంచే ఎక్కువగా లాలన పొందిన సమీరాకు కొంత మొండితనం, కొంత కోపం ఉండేది. తల్లిదండ్రుల గొడవలు పెరిగి చివరకు తండ్రి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. తల్లి చేసేదిలేక వేరే చోటుకు ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్లిపోయింది. సమీరాకు తండ్రి వద్ద ఉండటమే ఇష్టం కావడంతో అక్కడే ఉండిపోయింది. ఇంటర్ పూర్తి చేసింది. అయితే తన తల్లి స్థానాన్ని మరొక స్త్రీ పంచుకోవడం సమీరాకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ఆమె ప్రవర్తన స్టెప్ మదర్కు నచ్చేది కాదు. దీంతో కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే సమీరాను ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిన సుధీర్కు వివాహం చేశారు. సుధీర్ తన కుటుంబానికి ఒక్కడే వారసుడు కావడంతో ఎక్కువగా చదువుకోలేదు. అయితే సుధీర్ తండ్రి సిఫారసుతో అతనికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంత కష్టం కాకపోయి ఉండవచ్చు. వివాహం తర్వాత వారు వేరే కాపురం పెట్టుకున్నారు. త్వరలోనే వారికి 2 పిల్లలు పుట్టారు. సుధీర్కు స్నేహితులు, సరదాలు ఎక్కువయ్యాయి. తరచూ సుధీర్, సమీరాల మధ్య గొడవలు జరిగేవి. ఆ గొడవలు భరించలేక సుధీర్ మద్యానికి బానిసయ్యాడు. అప్పటినుండి కొట్టడం, సమీరాను పుట్టింటికి పంపించడం వంటి సంఘటనలు జరిగేవి. ఉద్యోగానికి సరిగా వెళ్లకపోవడం వల్ల సమస్యలు పెరిగాయి. పుట్టింట్లో స్టెప్ మదర్తో కూడా గొడవలు జరిగేవి. చివరకు సుధీర్ బతిమిలాడడంతో సమీరా మళ్లీ అతని వద్దకే వచ్చేది. ఎన్ని గొడవలు జరిగినా వారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కాలక్రమేణా పిల్లలు పెద్దవారు అయ్యారు. కూతురు పేరు సుకన్య, కుమారుడు పేరు సాంసన్. ఇద్దరూ బాగా చదువుకున్నారు. అయితే తండ్రి ప్రవర్తన వల్ల పిల్లలకు అతనిపై ద్వేషం పెరిగింది. తల్లి కష్టపడుతుందని భావించి ఆమెపై ప్రేమ, జాలి ఎక్కువయ్యాయి. సుకన్యకు అమెరికాలో ఉన్న అన్నయ్య మంచి సంబంధం చూసి వివాహం జరిపించాడు. ఆమె భర్త అమెరికాలోనే స్థిరపడ్డాడు. సాంసన్ మాత్రం ఇంటి పరిస్థితులను చూసి త్వరగా స్థిరపడాలని భావించాడు. ఒక స్నేహితుడి సహాయంతో ఎయిర్ ఫోర్స్ ప్రవేశ పరీక్ష రాసి సీటు సంపాదించాడు. ఎయిర్ ఫోర్స్లో చేరి తల్లికి తోడుగా నిలిచాడు. ఉద్యోగంతో పాటు ప్రైవేట్గా చదువుకుని పీజీ పూర్తి చేశాడు. ఇంతలో సుధీర్ అలవాట్లు మాత్రం మారలేదు. ఇంట్లో గొడవలు ఆగలేదు. ఒకరోజు ఎక్కువగా మద్యం సేవించి డ్యూటీకి వెళ్లడంతో పై అధికారులు అతనికి సస్పెన్షన్ మెమో ఇచ్చారు. తరువాత అమెరికాలో ఉన్న సమీరా అన్న పరిచయాల ద్వారా సుధీర్ మళ్లీ ఉద్యోగంలో చేరాడు. కొడుకు సాంసన్కు పెళ్లి చేయాలనే ఆలోచనతో ఒక ప్లాట్ కొనాలని నిర్ణయించారు. సుధీర్, సాంసన్ కలిసి ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. ఆ తరువాత సుధీర్ అక్క ద్వారా సాంసన్కు మంచి కుటుంబంలో సుగుణ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం కారణంగా సాంసన్, సుగుణ వేరే ప్రాంతాల్లో నివసించేవారు. సుధీర్, సమీరాలు మాత్రం తమ ప్లాట్లో ఉండేవారు. వయస్సు పెరిగే కొద్దీ వారి మధ్య దూరం మరింత పెరిగింది. సుధీర్ మద్యం మానలేదు. ఉద్యోగం చేయలేక 6 సంవత్సరాల ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల మద్యం సేవించడం ఇంకా పెరిగింది. ఆరోగ్య సమస్యలు రావడంతో గుండెకు స్టెంట్ కూడా వేయించుకున్నారు. అయినా మద్యం మానలేదు. తల్లి బాధ చూడలేక సాంసన్ తన తండ్రిని 2 సార్లు రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించాడు. ప్రస్తుతం సుధీర్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అమెరికాలో ఉన్న కూతురు సుకన్య తన కుటుంబంతో అక్కడే స్థిరపడింది. కొడుకు సాంసన్,
సుగుణ కేరళ ప్రాంతంలో నివసిస్తున్నారు. తల్లి సమీరా మాత్రం ఒంటరిగా తమ ప్లాట్లో ఉంటోంది. ఈ కథకు ముగింపు సుధీర్ రిహాబిలిటేషన్ సెంటర్ నుండి పూర్తిగా కోలుకొని తిరిగి వస్తే ఈ కథ సుఖాంతం అవుతుందని మనమందరం ఆశిద్దాం.